నమస్కారం. మనది నిచ్చి యూనివర్సిటీ కన్యాకుమారిలో ఉంటుంది. ఈ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఎందుకంటే బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పగలుగుతున్నామంటే కనుక ఇప్పుడున్న జనరేషన్లో కానీ ఒక యూనివర్సిటీని రికగ్నైజేషన్ చేయాలంటే కనుక కొన్ని అప్రూవల్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఈ అప్రూవల్స్ని మనం ఎట్లా ఐడెంటిటీ చేస్తామంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అయినా కానీ ఒక ఇంజనీరింగ్ కోర్స్ తీసుకోవాలన్నా కానీ ఒక కాలేజ్ యొక్క ఐడెంటిటీ తెలియాలన్నా కానీ ఈ అప్రూవల్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్లీ ఒక స్టూడెంట్ ఏ విధంగా ప్రిఫర్ చేయాలంటే కాలేజ్ అనేది ఒక యూజీసీ ఐడెంటిటీకి ప్రిఫర్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏఐసిటీ అప్రూవల్ ఉందా లేదని ప్రిఫర్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఎంహెచ్ఆర్డీసీ అప్రూవల్ ఉందని ప్రిఫర్ చేయాలి. ఇట్లా నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ అనేవి మెయిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకునే ముందర ఈ అప్రూవల్స్ అన్ని చూడడం వల్ల ఆ సర్టిఫికేట్కి ఎంతవరకు వాల్యూ ఉందని తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విధంగా బేస్ చేసుకుని చూస్తే మన నిచ్చి యూనివర్సిటీకి వచ్చేసరికి ఏఐసిటీ అప్రూవల్ ఉంది, యూజీసీ అప్రూవల్ ఉంది, నాక్ అక్రిడేషన్ ఉంది, ఎంహెచ్ఆర్డీసీ అప్రూవల్ ఉంది. ఎన్ని అప్రూవల్స్ అనేవి మనకు ఉన్నాయి. సో సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఎందుకైందంటే కనుక 18 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాంపస్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎప్పటికీ. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్ వచ్చేసరికి 1954లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ విధంగా చూసుకుంటే ప్లేస్మెంట్స్ రికార్డ్ వచ్చేసరికి 85% హైయెస్ట్ ప్యాకేజ్, 85% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 45 lakhs. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ కన్యాకుమారిలో ఉంది. 100% ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ. సౌత్ ఇండియాలో ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్గా అడ్మిషన్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ.